హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర డబ్బులు ఉంటే పే చేయండి. డబ్బులు లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. మీరు నా ఛానల్ చూసి మొత్తం నేర్చుకోవచ్చు. ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ నేను డైలీ పెడుతుంటాను. థ్యాంక్ యూ. హలో హలో. సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు? సార్ శ్రీనాథ్ గారా మాట్లాడేది? శ్రీనాథ్. అవును, సార్ మేము ఎస్బీఐ తరఫున కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి. అదే సార్, క్రెడిట్ కార్డ్ బిల్ అమౌంట్ పెండింగ్ ఉంది కదా సార్. ఫీడ్బ్యాక్ చెప్పండి. నా ఫీడ్బ్యాక్ ఉంటుందాడా? ఏం సార్? ఫీడ్బ్యాక్ ఏముంది చెప్పండి కస్టమర్ది. ఫీడ్బ్యాక్ సార్, మీరు ఎస్టర్డే వచ్చి కాల్ చేయమన్నారు సార్. ఈవినింగ్ కాల్ చేయమన్నారు, మళ్ళీ బ్యాక్ కాల్ చేసి మీరు తీయలేదు సార్. 2 minutes తర్వాత చేయమన్నారు సార్. మీ దగ్గర ఫీడ్బ్యాక్ ఏముంది చెప్పండి. మీరు ఎస్టర్డే మా కాల్ దగ్గరనా? చేసారు, మీరు కాల్ చేసిరు, నేను మాట్లాడినా. ఓకే, అది నాకు తెలుసు. ఫీడ్బ్యాక్ ఏముంది అది? నేను ఏదో చెప్పుంటా కదా మీకు. అదే సార్, మీరు సెటిల్మెంట్ తీసుకొని చెప్తారు అన్నారు. నేను నా ప్రిన్సిపల్ అమౌంట్లో 10% అయితే నాకు చెప్పండి, నేను చూపించేస్తానని చెప్పాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. 10% సార్. అదే సార్, నిన్న మా మేనేజర్ అదే నేను అతనితో కూడా అదే చెప్పాను. నేను నాకు 10% మీరు ఇవ్వండి, నేను క్లోజ్ చేసేస్తానని చెప్తున్నాను. మీకు కూడా ఇదే చెప్పాను. మీరు 2 days నుంచి కాల్ చేస్తున్నారు. 2 days నుంచి ఇదే నడుస్తుంది మన ఇద్దరికి. ఫినాన్షియల్ మంత్ సార్, అకౌంట్ అనేది క్లోజ్ అవ్వాలి. అకౌంట్ అది ఇప్పుడు అకౌంట్ క్లోజ్ కావాలి, అది నా ప్రాబ్లం కాదు కదండి, మీ ప్రాబ్లం. నా దగ్గర మనీ లేదు, నా ప్రాబ్లం. అవునా కదా? సార్ చెప్పకూడదు కదా సార్, అమౌంట్ ఇప్పుడు నా దగ్గర ఉంటే నేను పే చేసుకుంటాను. మీరు ఇంత నాకు అడిగే అవసరమే ఉండదు. అవునా కదా? నా దగ్గర ఉంటే నేను పే చేసుకోనా? చెప్పండి మీరే. ఎక్కడ చెప్తున్నారు సార్, బట్ అకౌంట్ క్లోజ్ కదా సార్ మాకు. ఏంటి ఏంటి ఇక్కడ వచ్చి మీకు మెన్షన్ చేసాను 13,000 చేస్తున్నారు సార్. 13,000? ఏంటి ఏం 13,000 ఏంటి? అదే సార్, మీరు సెటిల్మెంట్ తీసుకుంటే 13,000లో వస్తుందా? 13,000లో వస్తుందా? ఓకే ఓకే. అసలు ఎంత ఉంది? ప్రిన్సిపల్ ఎంత ఉంది? ప్రిన్సిపల్ వచ్చి మీకు 48,000 ఉంది. కార్డ్ లిమిట్ ఎంత ఉంది? కాల్ లిమిటెడా? అదే ఉంది సార్, ఉంది సార్. ఏమైంది? కార్డ్ లిమిట్ ఎంత? హలో. హలో, ఆహా, చెప్పండి సార్. శ్రీనాథ్ గారు. నిన్న మాట్లాడడం కదండి, మీరు మళ్ళీ కాల్ చేసి చెప్పండి అంటే నేనేం చెప్పాలండి చెప్పండి. అవును సార్, ఇప్పుడు సెటిల్మెంట్ అమౌంట్ ఇంకా మీరు అడిగిన నంబర్ అమౌంట్కి రాదు కదా సార్. కొద్దిగా మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా సార్. ఇంత తక్కువ ఇస్తున్నా కానీ సార్, మీరు వాడుకున్న విషయం ఇక్కడ సార్. హర్షం, ఇప్పుడు విషయం చెప్పాలి సార్. మీరు అన్న విషయం అర్థం అని అన్నారు కదా, అసలు ఆ విషయం కాదు సార్. మనీ సార్, ఫండ్. ఓకే, అర్థంతో కాదు కదా సార్. నా దగ్గర డబ్బులు ఉంటే నేను మీరు చెప్పిన అమౌంట్ కి క్లోజ్ చేస్తాను. 17,000 అన్నారు కదా సార్ మీరు. సార్ నేను ఇంకా 17,000కి పాసిబిలిటీ మీరు అన్నారు సార్. నేను ఇంకా లీజ్ చేయిస్తాను సార్ అని చెప్పి అన్నాను. మీరు 17 దగ్గర వచ్చి ఇరుక్కున్నారు. నేను ఏమన్నాను, నా ప్రిన్సిపల్ అమౌంట్ ఒక 10% చేసి ఇచ్చేయండి, క్లోజ్ అయిపోతుంది. నాకు కూడా కొంచెం తలనొప్పి పోతుంది, మీరు కూడా కొంచెం హెడ్ ఎక్ పోతుంది అని నేను చెప్తున్నాను. సార్ మీది 10% అడుగుతున్నారు, మనస్సాక్షి లేకుండా మాట్లాడతారు కదా సార్. ఎంత అమౌంట్ మీరు వాడుకున్న అమౌంట్ ఎంత, మీరు అడిగే అమౌంట్ ఎంత సార్? మీది మనీ అయితే దీంట్లో రావద్దు సార్, మాటనే రాకూడదు. మాట్లాడండి సార్. ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఏమైనా అచ్చిలేస్తుందా సార్, ప్రింట్ వేస్తుందా సార్ నోట్లు? పబ్లిక్ సేవ్ చేసిన మనీనే సార్ మీ క్రెడిట్ కార్డ్ గా ఇచ్చింది. అది బిజినెస్ సార్, అది తిరిగి ఇవ్వబోలేదు సార్. అప్పుడు అది బిజినెస్ చేస్తుంది కదా సార్, అది ఇంట్రెస్ట్ చేస్తుంది సార్, ఇంట్రెస్ట్ కి ఇస్తుంది కదా సార్. ఓకే, ఇంట్రెస్ట్ కి ఇస్తుంది. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ లో మీరు తీసుకున్నది మీరు సక్రమంగా ఇంట్రెస్ట్ కట్టేశారా సార్? సార్ మీరు ఒక విషయం చెప్పాలండి, మీకు ఒక చిన్న ఒకటి క్వశ్చన్ ఇస్తాను. మీకు 100% మీరు కలెక్టబుల్ చేస్తారా మీకు ఇచ్చిన పోస్ట్ పోల్ లో? ఇప్పుడు మీకు మంత్లీ మీకు వస్తుంది కదా, మీకు ఇంత మీరు కలెక్ట్ చేసుకోవాలని 100% చేస్తారండి మీరు?
ఒక్క నిమిషం సార్ 100%. చేస్తారా? ఒక నిమిషం సార్, 100% చేస్తారా లేదా సార్? మరి ఇదే మన దగ్గర ఉండదు ఇది. మనది మనం చూసుకుంటే మిగతా వాళ్ళది మనకి అవసరం లేదు సార్. ఓకేనా? నేను- ఎదుటి వాళ్ళ మీద నేను- డిపెండ్ అయ్యి ఎందుకు తెలుసా? అదే సార్ చెప్తుంది. మన ఇంకా మన కంట్రీ లాగానే ఉండదంటే దీనివల్లే సార్. సరే మనది ఇంకో మనం విషయం చెప్పాలనా చూసుకోవాలి సార్? మీకు మీ డిజిగ్నేషన్ అండి? first. మీ డిజిగ్నేషన్ చెప్పండి. మీ డిజిగ్నేషన్ కేరం సార్, కస్టమర్ రిలేషన్ ఆఫీసర్. చెప్పండి. కస్టమర్ రిలేషన్ ఆఫీసర్. ఓకే, నేను ఒక విషయం చెప్పాలండి. మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ కావాలండి. మీరు ఎందుకు చెప్తా, రీజన్ కూడా చెప్తా. ఇప్పుడు నేను డిఫాల్ట్ అయినా కాబట్టి మీకు ఆడ శాలరీ ఇస్తున్నారండి. లేకుంటే మీకు ఆ ఉద్యోగం ఎందుకు చెప్పండి? మిమ్మల్ని ఎవరు పెట్టుకుంటారు? ఓకే ఒక సెకండ్ సార్. మీరు డిఫాల్ట్ అయ్యారు కాబట్టి మాకు ఉద్యోగం ఇస్తున్నారు. అవును, ఓకే అవును. ఓకేనా? నాకు ఉద్యోగం వస్తుందని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. నా జీతం గురించి మీరు ఆలోచించబాకండి. మీరు తీసుకున్న లైబిలిటీని ఫస్ట్ మీరు క్లియర్ చేస్తే నేను ఎందుకు ఇక్కడికి వస్తాను సార్? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇప్పుడు నేను అదే ఇంకా మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు. మీరు మీరు ఒక కరెక్ట్ గా విషయం కడితే తీసుకున్న అమౌంట్ ని నేను ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చొని మీతో మాట్లాడతాను సార్? అప్పుడు నేను ఒక మాట చెప్పాలండి. అందరు కరెక్ట్ గా కడితే యాక్చువల్లీ కలెక్షన్ లైనే ఉండదు అసలు. అవును సార్, ఉండదు కదా. అప్పుడు కట్టలేక కదా అందరూ మీరు అది మాట్లాడుతున్నారు. అదే కదా. కానీ మీరు అడిగేది సార్ ఉంటది ప్రాబ్లమ్స్ అందరికి ఉంటది. అవును. ఓకేనా? కొంతమందికి ఫినాన్షియల్ ఇష్యూ ఉంటది, జాబ్ ఇష్యూ ఉంటది, హెల్త్ ఇష్యూస్ ఉంటది. కానీ ఉన్న దాంట్లో కూడా ఎంతో కొంత ఉంటది కదా, మినిమం ఉంటది కదా. మీరు అడగడం ఎట్టుండదు సార్? చెప్పండి, మీరు అడగడం ఎట్టుండదు? 10% చేయండి సార్ నేను వాడుకున్న దాంట్లో అంటే. ఏం సార్ అది మరీ దారుణంగా లేదు సార్? దీంట్లో దారుణం ఏముందండి? నా లయబిలిటీ నేను ఇంత కట్టగలుగుతాను, నేను ఇంత కట్టగలుగుతాను అని మీకు చెప్తున్నాను. ఎవరు సార్? నేను. మీరు ఇంత కట్టగలుగుతారు కదా సార్. మీ దగ్గర ఉన్నా కానీ మీరు కట్టలేకపోతున్నారంటే అది మీ దగ్గర సార్ ప్రాబ్లము. మీరు కట్టేదానికి, ఎందుకంటే మీ మనీ అయితే, మీ కష్టపడిన సొమ్ము అయితే మీకు 100% దాని వాల్యూ తెలిసింది. ఓకేనా? ఎవరో ఇచ్చారు కదా, వాటికి ఎందుకు మనం తిరిగి ఇంత కట్టాలి అని ఒక ఇది. మీకు ఒక విషయం చెప్పాలండి. అంతే కదా సార్. మీకు మీరు ఒక విషయం ఇబ్బంది తెలుసా? పడితే మీరు మీరు- మీకు ఎలా ఉంటది? మీకు ఒక విషయం చెప్పాలండి. ఇది మీ పర్సనల్ డబ్బులు కావు, నా పర్సనల్ డబ్బు కాదు, బ్యాంక్ డబ్బులు. అవును మనం ఇంత సార్. పర్సనల్ గా సరే సార్. తీసుకునే అవసరం ఓకే. లేదు. ఒక నిమిషం అండి. ఒక- నా ఒక మాట personal చెప్పాలా? కాదు, మీ పర్సనల్ కాదు. మనం ఇంత చెప్పేది పర్సనల్ గా వినండి. నా తీసుకునే personal కాదు, అవసరమే మీ లేదు. personal కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క అయితే నిమిషం అండి సార్. నా చెప్పండి. జాబ్ అయితే నేను కరెక్ట్ గా చేయాలి కదా. మీరు జాబ్ నా చేయండి. personal కాదు, మీ personal మీరు కాదు. మీరు నేనేం బ్యాంకు ఒక నిమిషం నేను చెప్తాను. అవును సార్. మీరు బ్యాంక్ ఎంప్లాయ్ గా మీ జాబ్ చేయండి. నేను కస్టమర్ గా నా అవును పని సార్, నేను ఇప్పుడు చేస్తాను. నేను ఒక నిమిషం నేను అండి సార్. నెగోషియేట్ మీ చేస్తున్నా బ్యాంక్- సార్ నేను నెగోషియేట్ చేస్తున్నా. మీ వల్ల అయితే అది ఇవ్వండి. కాదని సరే చెప్తున్నారు సార్, కదా సార్. ఇప్పుడు లేకపోతే వదిలేయండి అని ఎలా వదిలేండి. నేను చెప్తున్నా కదా, వదిలేండి. నేను నెక్స్ట్ ఎవరైనా ఎందుకు నెక్స్ట్ వదలాలి సార్? ఎందుకు వదలాలి? ఒక్క నిమిషం. ఎందుకు వదలాలి? ఏం చేస్తారు చెప్పండి? వదలకపోతే ఏం చేస్తారు? ఎందుకు వదలాలి? ఏం చేస్తారు? ఎందుకు వదలాలి? ఏం చేస్తారు? ఎందుకు వదలాలి చెప్పండి. సరే ఏం ఎందుకు చేస్తారు వదలాలి? చెప్పండి? ఏం చేస్తారు? ఎందుకు నోటీస్ వదలాలి? పంపిస్తారా? మీరు చెప్పండి సార్ అంటున్నా. ఏం ఏది? చేస్తారు? సరే వదలొద్దు. ఏం ఏం చేస్తారు? నోటీస్ పంపిస్తారా? ఎందుకు వదలాలి? సంవత్సరం అవుతుందా సార్ తీసుకొని? ఓకే, 2 సంవత్సరం అవుతుందేమో, 3 సంవత్సరం అవుతుందేమో, 5 సంవత్సరం అవుతుందేమో. ఏమి దీంట్లో జరిగేది ఏముంది? ఏం చేస్తారు చెప్పండి? మీరు నోటీస్ పంపిస్తారు, లీగల్ నోటీస్ పంపిస్తారు, ఆర్బిట్రేషన్ పంపిస్తారు. ఎక్కువ అంటే సమ్మనే పంపిస్తారు. మీకు చెప్పండి. మీకు అలవాటు అయిపోయిందేమో సార్. మీకు అలవాటు అయిపోయిందేమో అన్ని దాంట్లో తీసుకొని మీకు అలవాటు అయిపోయిందేమో కాబట్టి మీరు అంత క్లారిటీగా మాట్లాడుతున్నారు అంతే. ఇంకేం మీకు ఒక విషయం తెలుసా? ఎవరైనా నిజం మాట్లాడితే అది మీకు కారంగా నిప్పుగా అనిపిస్తుంది. మీకు కాలుతుంది, ఎక్కువ కాలుతుంది. ఎందుకంటే నాలెడ్జబుల్ పర్సన్ మీతో మాట్లాడితే మీరు తట్టుకోలేరు. తెలుసా మీకు? మీరు చెప్తున్నారు కదా, నాలెడ్జబుల్ పర్సన్ మీకు ఎగగొట్టాలంటే మోసం చేసేసాను బ్యాంక్ ని, మీరు అడగమాకండి అని చెప్పి నిజాలు మాట్లాడితే అది మీకు నేను ఒక విషయం చెప్పాలి. అట్లా అంటే ఒకటే చెప్తుండే, నేను కట్టను, ఏం పిక్కుంటా పిక్కు అంటుండే నేను. ఓకేనా? నేను 10% ఇస్తాను అనకపోతుండే. నేను ఏమంటున్నానండి, నేను 10% ఇస్తా అని నేను అనకపోతుండే. నేను కట్టను, ఏం చేసుకుంటా చేసుకో అంటుండే. బిజినెస్ చేసేది మీరు. నేను ఒక మాట చెప్తున్నానండి, మీరు పర్సనల్ గా తీసుకుంటున్నారు. అనవసరం అండి, ఇవన్నీ అనవసరము. దీంట్లో ఏం లేదు. వినండి, దీంట్లో ఏం లేదండి. అనవసరం మీరు మాట్లాడే మాటలు వేస్ట్. చెప్పండి చెప్పండి. ప్రోడక్ట్ మీద మీరు తీసుకున్న అమౌంట్ కంటే నేను 10 రూపాయలు తక్కువ అడిగితే మీరు ఇస్తారా? నేను ఒక మాట చెప్పాలండి. నేను అడిగిన సమాధానం సార్, ప్రోడక్ట్ మీద మీరు అడిగిన దాన్ని మీరు చెప్పిన అమౌంట్ కంటే రేట్ కంటే నేను 10 రూపాయలు తక్కువ అడిగితే మీరు ఇస్తారా? ఏమో చెప్పలేను, ఇవ్వచ్చు. కొనుక్కున్న అమౌంట్ ఇవ్వచ్చు సార్. మీరు క్వశ్చన్ మీరే వేయండి, ఆన్సర్ మీరే ఇవ్వండి. ఇంకా క్వశ్చన్ ఎందుకు వేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు సార్ మీరు మాట్లాడతారు సార్. ఇప్పుడు మీరు కొనుక్కున్న వస్తువు కంటే కొనుక్కున్న అమౌంట్ కంటే మీరు రేట్ ఎంత పెట్టుకున్నారో దానికంటే 10 రూపాయలు తక్కువకి నా కంపెనీ లాస్ లో అంటే కంపల్సరీ తక్కువలో కూడా ఇచ్చేస్తాను. నేను 25% ఇచ్చేస్తాను, 50% ఇవ్వకపోయినా కానీ నా కంపెనీ లాస్ లో ఉంటే.
చెప్పండి. ఇస్తా ఏం సార్ చెప్పండి ఏం చెప్పండి. బిజినెస్ సార్ మీరు చెప్పండి సార్ నేను అట్టయితే నేను కొనుక్కుంటా వచ్చి ఏం business సార్ ఏం మీది? కొంటారు చెప్పండి. ఏం బిజినెస్ సార్ ఏం మీది? కొంటారు? అందుకే అడుగుతున్నాను ఏం సార్. కొంటారండి? రిజర్వేషన్ పెట్టారు కదా ఏం ఏ కొంటారు? సార్? ఇవన్నీ మనం మాట్లాడి అదే సార్, వేస్ట్ మీది ఏం అండి. business సార్? ఇవన్నీ ఏం business మాట్లాడి సార్? మనము మీకు తెలుసా, అనవసరంగా మీ టైం వేస్ట్ అవుతుంది, నా టైం వేస్ట్ అవుతుంది. దీనివల్ల ఉపయోగం ఏం లేదు ఆడ. నేను చెప్పండి సార్ దానికి నేను నేను సింపుల్ గా మీకు చెప్పాను. అది ఇగో రాదని ఇంత నేను చెప్పాను నేను. కట్టగలుగుతాను. అది రాకుంటే రాదని వదిలేయండి. చెప్పాను సార్. మీరు వదిలేయండి కదా. మీరు వదిలేస్తే నెక్స్ట్ ఏజెన్సీలో మీకు నెక్స్ట్ ఏజెన్సీలో పోయినప్పుడు నేను అదే చూసుకుంటాను సార్ నేను. చెప్తుంది. మీకు అదే సార్ అలవాటు అయిపోయింది సార్ మీకు మరి 10 మంది అలవాటు కాల్ ఏంది చేసినా, 100 అంటున్నారు? మంది కాల్ చేసినా అలవాటు అయిపోయింది ఓకేనా మీకు అవును సార్ మీకు అది అలవాటు అయిపోయింది కాబట్టే కదా మీకు అది తెలిసింది కాబట్టి అలవాటు అయిపోయింది కాబట్టి మీరు అలా చెప్తున్నారు అంత మీరు ఇప్పుడు ఏ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నారు నాకు చెప్పండి. ఎక్కడ ఉంది మీ ఏజెన్సీ? ఏజెన్సీ పేరు చెప్పండి. మీరు చెప్పకపోయినా కానీ ఏజెన్సీ పేరు వస్తుంది. చెప్పండి, ఏజెన్సీ పేరు చెప్పండి. హలో, మాట్లాడండి. నేను మీతోనే మాట్లాడుతున్నానండి. మాట్లాడండి. దేని అవసరం కోసం మాట్లాడితే దానికోసం మాట్లాడరు. అనవసరమైన మాటలు మాట్లాడకుండా కూర్చున్నారు ఇంతసేపు నుంచి, పనికిరాని మాటలు. హలో హలో, ఉన్నారా లేదా? మ్యూట్లో పెట్టుకుంటే ఏం ఉపయోగం అండి? నాకు అర్థం కాదు. మ్యూట్లో ఎందుకు పెట్టుకుంటారు? మాట్లాడండి. మాట్లాడుతున్నా కదా. మీరు రెస్పాన్స్ ఇస్తలేరు కాబట్టి నేను డిస్కనెక్ట్ చేస్తున్నా. డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది నాకు. ఎస్ బ్యాంక్ ఎందుకు ఎస్ బ్యాంక్ టెలికాలర్స్ కాల్ చేస్తారో అర్థం కాదు. మాట్లాడితే మాట్లాడరు. ప్రాపర్గా మాట్లాడండి. మాట్లాడేది ఉంటే టోటల్ కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోవాలి అంతే. ఓకే మరి బాయ్. నేను డిస్కనెక్ట్ చేస్తున్నా మరి.